Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. Here's the most important topic: define Laplacian operator or prove div grade f is equals to del square f is equals to ఇది ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చింది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మిగతావి ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి అండ్ ఈ ఎగ్జామ్కి మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఓకే, సో ఇది ఎలా సాల్వ్ చేయాలి? చాలా సింపుల్. డిఫైన్ Laplacian ఆపరేటర్ డెల్, ఇది డెల్ అంటాము, డెల్ స్క్వేర్ ఈజ్, ఓకే, ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇలాగానే ఇవ్వచ్చు క్వశ్చన్ని, లేదా క్వశ్చన్ని ప్రూవ్ దాట్ డివ్, ఓకే, డివ్ అండ్ గ్రేడ్ ఎఫ్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఏముంది మనకి డెల్ స్క్వేర్ ఎఫ్, ఇక్కడ ఎఫ్ ఉంది, లేదా 5 ఉండవచ్చు, లేదా ఎఫ్ ఉండొచ్చు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో చూడండి, డెల్ స్క్వేర్ ఎఫ్ కదా, డెల్ స్క్వేర్ ఎఫ్, చూడండి ఇదే డెల్ స్క్వేర్ ఎఫ్. ఎఫ్ కాకపోతే మీ ఇష్టం, ఇంకోండి 5 రాసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, సో దీన్ని మనం రాసుకోవచ్చు అంటే డెల్ ఇంటూ డెల్ 5, డెల్ స్క్వేర్ కదా, డెల్ స్క్వేర్ అంటే ఏంటి, డెల్ ఇంటూ డెల్ రాసుకున్నాను, 5 ఇదిగోండి. క్లారిటీగా మీకు అర్థం అనుకున్నాను. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈ ఆన్సర్ తీసుకురావాలి. ఓకే, ఇది తీసుకురావాలి, రైట్. ఇది డెల్ స్క్వేర్ ఎఫ్ చేసుకుని మనం ఇది తీసుకురావాలి. లేకపోతే డెల్ ఇక్కడ 5 ఉంది అనుకుందాం, ఇక్కడ 5 రావాలి, అంతే. అది మనం ప్రూవ్ చేయాల్సింది. సో అసలు డెల్ అంటే ఏంటి? డెల్ అంటే చాలా సింపుల్. డెల్ కోసం నేను ఐ డో బై డో ఎక్స్, ఓకే, ఇది వెక్టార్, ప్లస్ జే వెక్టార్ డో బై డో వై ప్లస్ కే వెక్టార్ డో వై డో జెడ్. ఇది ఓన్లీ డెల్ కోసమే. ఓకే, ఇలా వేసుకున్నాను ఇంటూ డాట్ ఏంటిది డెల్ 5, డెల్ అంటే ఇది ఇంటూ అవుతున్నట్టు, డెల్ అంటే ఏంటి, ఇదే కదా, డెల్ అంటే ఇదే మనం రిపీట్ చేస్తాను. ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్. మరి ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5 వస్తుంది, లేకపోతే ఎఫ్ పెట్టుకుంటే ఇక్కడ అన్ని ఎఫ్లు వస్తాయి, ఏదైనా ఒకటే. ఒకవేళ ఎగ్జామ్లో ఇలా అడగకుండా మిమ్మల్ని ఇలా 5 ఇచ్చి అడిగడానికో మీరు చేయగలిగేట్టుగా నేను ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఏదైనా పెట్టుకోవచ్చు, నథింగ్ టు వరీ. సో ఇలా వచ్చింది, రైట్. సో ఇదేమో డెల్ వాల్యూ, డెల్ ఇంటూ 5 ఏమో, ఇంక ఇది డెల్ ఇంటూ 5 వాల్యూ. ఓకే, ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాము అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? సో ఈ ఓన్లీ ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ దీనికి మల్టిప్లికేషన్ జరుగుతుంది. అంటే ఇదొక్కటి దీనికి మల్టిప్లికేషన్ జరుగుతుంది, అండ్ దీనికి మల్టిప్లికేషన్ జరుగుతుంది, అండ్ దీనికి మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో వేసుకోండి, చాలా సింపుల్. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఈక్వల్స్ టు ఐ వెక్టార్, ఇవన్నీ వెక్టార్స్, ఐ వెక్టార్స్ డో బై డో ఎక్స్, ఇది దీనికి మల్టిప్లికేషన్ జరుగుతుంది కాబట్టి ఐ ఇంటూ ఐ స్క్వేర్, ఐ ఇంటూ ఐ స్క్వేర్, నెక్స్ట్ డో బై డో 5 బై డో ఎక్స్ వస్తుంది, ప్లస్ నెక్స్ట్ ఇది దీంతో మల్టిప్లై అవుతుంది ఐ ఇంటూ జే వెక్టార్. ఓకే, ఏంటి ఇది దీనికి కూడా వస్తుంది కాబట్టి ఐ ఇంటూ జే వెక్టర్, రైట్. నెక్స్ట్ ఇది కూడా వేసుకోండి, ఫస్ట్ ఇది వేసుకోండి డో బై డో ఎక్స్, మళ్ళీ జే పక్కన వేసుకోండి డో 5 బై డో వై, అలానే ఐ ఇంటూ కే వేసుకోండి ప్లస్ ఐ వెక్టార్ ఇంటూ కే వెక్టార్, ఫస్ట్ వేసుకోండి డో బై డో ఎక్స్ ఇంటూ
ఇది వేసుకోండి, డో ఫై బై డో జెడ్ ఇలా వేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ ఒక్కటి మల్టిప్లికేషన్ అయ్యింది, మనకి ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జే ఇంటూ అగైన్ ఇలానే మల్టిప్లికేషన్ అవుతుంది. ఏంటి ఇప్పుడు జే ఇంటూ దీనికి 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 మల్టిప్లికేషన్ చేయాలి, ప్లస్ జే వెక్టార్ ఇంటూ ఐ డో బై డో వై ఇంటూ ఇది వేసుకోండి, డో ఫై బై డో ఎక్స్. సో ఈ రెండు ఇక్కడ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు జే ఇంటూ జే ప్లస్ జే ఇంటూ జే వెక్టార్ డో బై డో వై ఇంటూ డో ఫై బై డో వై. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అవుతుంది కదా స్టూడెంట్స్. ఫస్ట్ ఇది ఐజే, నెక్స్ట్ జే నెక్స్ట్ జే కే ప్లస్ ఏంటి జే కే, జే వెక్టార్ కే వెక్టార్ ఇక్కడ ఏముంది డో బై డో వై ఇంటూ డో ఫై బై డో జెడ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది దీనికి మల్టిప్లికేషన్, మళ్ళీ దీనికి చేయండి. ఓకే, సో ప్లస్ ఇక్కడ కంటిన్యూషన్ చేస్తున్నా, కే వెక్టార్ డో బై డో జెడ్. ఓకే, కే వెక్టార్ డో బై డో జెడ్ ప్లస్ కే వెక్టార్ డో బై డో జెడ్ ప్లస్ కే వెక్టార్ డో బై డో జెడ్ వేసుకుని ఇది దీని మల్టిప్లికేషన్ అవుతుంది కదా, కాబట్టి కే ఇంటూ ఐ ఇప్పుడు ఇది వేసుకోండి, డో ఫై బై డో ఎక్స్ డో ఫై బై డో వై డో ఫై బై డో జెడ్ జే వెక్టార్ కే వెక్టార్ అలాగా. ఓకే, అంటే ఇది దీనికి మల్టిప్లికేషన్, ఇది దీనికి మల్టిప్లికేషన్, ఇది దీనికి మల్టిప్లికేషన్ అయింది. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత చాలా సింపుల్. ఇక్కడ మీకు ఏంటంటే ఒక వాల్యూ మీరు మైండ్లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మనకు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే సింపుల్ చెప్తాను చూడండి. ఈ వాల్యూస్ మైండ్లో పెట్టుకోండి, ఐ ఇంటూ ఐ, ఓకే, ఐ ఇంటూ ఐ, జే ఇంటూ జే, కే ఇంటూ కే, ఇలా రెండు సేమ్ ఉన్నప్పుడు ఐ ఇంటూ ఐ ఉన్నా, జే ఇంటూ జే ఉన్నా, కే ఇంటూ కే ఉన్నా, ఇలా వెక్టార్స్ రెండు సేమ్ వచ్చినప్పుడు వాల్యూ ఏంటి 1. ఐ ఇంటూ ఐ వస్తే 1, జే ఇంటూ జే వస్తే 1, కే ఇంటూ కే వస్తే 1. అలా కాకుండా ఏంటి, అలా కాకుండా ఐ ఇంటూ జే వచ్చిన ఈజ్ ఈక్వల్స్ టు, జే ఇంటూ కే వచ్చిన ఈజ్ ఈక్వల్స్ టు, కే ఇంటూ ఐ వచ్చిన లేదా ఈజ్ ఈక్వల్స్ టు, జే ఇంటూ కే వచ్చిన ఈజ్ ఈక్వల్స్ టు, ఐ ఇంటూ కే వచ్చిన, రైట్, ఇలాగా వస్తే 0. ఓకే, ఇలా వస్తే 0 అంటే వేరుగా వస్తే అవి 0 అవుతాయి. అయితే ఇక్కడ ఏమో చూడండి, ఐ ఇంటూ వై ఐ స్క్వేర్ ఇక్కడ 1 అయింది, ఐ ఇంటూ జే 0, ఐ ఇంటూ కే 0, జే ఇంటూ ఐ 0, జే ఇంటూ జే 1, జే ఇంటూ కే వేరుగా ఉంటే 0, సేమ్గా ఉంటే 1, కే ఇంటూ ఐ 0, వేరుగా ఉన్నాయి 0, సేమ్ ఉన్నాయి 1. 0 అవి తీసుకోవద్దు, 1 అనేవి తీసుకోండి, అంతే సింపుల్. 1 ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ 5 అంతే కదా. ఇది 1 వచ్చింది కాబట్టి ఇది వేసుకోవచ్చు, డో బై డో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ 5 ఉంది కాబట్టి 5 ఇదిగోండి. ఇది 0 అవసరం లేదు, ఇది 0 అవసరం లేదు, ఇది 0 అవసరం లేదు, ఇది 1 వచ్చింది, ఇది తీసుకోండి. జే ఇంటూ జే 1 అయిపోయింది కాబట్టి 1 ఇంటూ ఇది మనకి ఇది మాత్రం తీసుకోండి, డో బై డో వై ప్లస్
డో బై డో వై ఇంటూ డో బై డో వై 5 అంతే కదా, 2 వైలు ఉన్నాయి. నెక్స్ట్ ప్లస్ ఇది 0 ఇది 0 అవసరం లేదు, ఇది 1 వచ్చింది కాబట్టి 1 ఇంటూ డో బై డో జెడ్ 5 డో బై డో జెడ్ 5 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతున్న స్టూడెంట్స్ క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ 5 బయట కామన్ తీయండి. 5 బయట కామన్ తీస్తే డో బై డో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ స్క్వేర్ ఇన్నోటి స్క్వేర్ అవుతుంది. ప్లస్ డో బై డో వై 2 సేమ్ ఉన్నాయి కాబట్టి డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో బై డో జెడ్ ఇది స్క్వేర్ బయట మనకి ఇలాగా 5 వస్తుంది. ఓకే, సో ఇలా స్క్వేర్ ఉంటే దాని అర్థం ఏంటి అంటే ఇది డెల్ స్క్వేర్ అన్నట్టు. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 ఇదిగోండి, రైట్. సో మనకి ఆన్సర్ ప్రూవ్ అయిపోయినట్టే. చూడండి, డెల్ 5 స్క్వేర్ వచ్చేసింది మనకి, రైట్. ఇంకో చూడండి, డెల్ స్క్వేర్ 5 అంటే ఏమొచ్చింది మనకి ఈ వాల్యూ వచ్చింది. సో గమనించండి, మనకి ఇక్కడ ప్రూవ్ అయిపోయినట్టు. చూడండి, ఇది ప్రూవ్ అయినట్టు, ఇదే ఆన్సర్, ఈ ఆన్సర్ సేమ్. ఎలా సేమ్ అంటే గమనించండి, ఈ 5 పంపించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ 5 డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ స్క్వేర్, ఇదిగో చూడండి, డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ స్క్వేర్, 5 అన్న ఎఫ్ అన్న 2 ఒకటే. సో ఇలాగ మనకి ఆన్సర్ అనేది ప్రూవ్ అయింది స్టూడెంట్స్. సో ఇది డిఫైన్ లాప్లేసియన్ ఆపరేటర్. సో మీకు అర్థమే అనుకుంటా స్టూడెంట్స్, కింద డిస్క్రిప్షన్లో మిగతా సమ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చూడండి. బాయ్.